YouTube channel and is Canada Vlogs. Almost 11:58 అవుతుంది ఇండియాలో అండ్ మై పేరెంట్స్ ఆర్ వెయిటింగ్ టు కాల్ మీ. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. నేను కూడా వెయిట్ చేస్తున్నా వాళ్ళు కాల్ చేస్తారు అని చెప్పి. ఇండియాలో ఇప్పుడు అఫీషియల్గా ఇండియాలో అయితే ఇప్పుడు ఇంకొక 1 మినిట్లో నా బర్త్డే స్టార్ట్ అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ బర్త్డే సెలబ్రేటింగ్ అవే ఫ్రమ్ మై పేరెంట్స్. బాధగానే ఉంది మా పేరెంట్స్ని మిస్ అవుతున్నా అని. కాకపోతే ఇదే నా ఫస్ట్ బర్త్డే విత్ గిరి. ఫైనలీ దిస్ ఈజ్ ద ఇయర్ ఐఎమ్ సెలబ్రేటింగ్ విత్ మై హస్బెండ్. సో ఇప్పుడు కాల్ వస్తుంది చూడండి. 12 అవుతుంది. అఫీషియల్లీ ఇట్స్ మై బర్త్డే గైస్. సో మా మమ్మీ చూడండి హోమ్ కెమెరాలో కాల్ చేస్తున్నారనమాట మా చెల్లి. సి ఏంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Happy birthday to you. Thank you. Daddy, happy birthday to you. Thank you. ఇప్పుడే కాల్స్ అన్నీ అయిపోయినాయి. 2:30కి నా బర్త్డే అంటే 3:38 అవుతుంది ఆల్మోస్ట్. అంటే గంట సేపు కాల్స్ అయినాయి. ఇంకా ఎవరో కూడా చేసారు. బట్ మా చెల్లేదో ఇన్స్టాలో పెట్టినా చూడు అంటుంది. లెట్స్ సీ ఏం పెట్టింది. హ్యాపీ బర్త్డే అక్క. ఇన్ మై 20 years సో అది గాయస్, ఇప్పటివరకు మా చెల్లి నాకు ఎప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా విష్ చేస్తుండే. బట్ ఫస్ట్ టైం తన లోపల ఉండేదంతా బయట అంటే బయటకు చెప్తుందనమాట. ఎక్స్ప్రెస్ చేస్తుంటే నాకు వాటర్ రాగలేవు కళ్ళల్లో. ఫస్ట్ టైం తను అట్లా ఎక్స్ప్రెస్ చేయడం. అండ్ ఎప్పుడు మేము ఇద్దరం లైక్ టామ్ అండ్ జెర్రీ లాగానే అనమాట. కొట్టుకుంటూ తిట్టుకుంటూ లోపల ప్రేమ ఉన్నా కూడా బయటికి ఎట్లా అంటే బయటికి చెప్పకుండే, నేనైనా తనైనా ఇద్దరం చెప్పకుండే. లైక్ సిచ్యువేషన్స్ వస్తేనే అవి బయటపడతాయి. కానీ ఎప్పుడు కూడా ప్రేమ షేర్ ఇట్లా బయటకి ఎక్స్ప్రెస్ చేయడం ఫస్ట్ టైం తను ఎక్స్ప్రెస్ చేస్తుంటే నాకు కళ్ళల్లో వాటర్ ఆగలేవు. అండ్ ఇంత దూరం ఉన్నాం కదా, మా పేరెంట్స్ కంటే ఎక్కువ ఒక చిన్న 1% తనని ఇంకెక్కువ మిస్ అవుతున్నా. ఇండియాలో అయితే నా బర్త్డే స్టార్ట్ అయిపోయింది. లెట్స్ సీ హౌ ఐ సెలబ్రేట్ మై బర్త్డే ఇన్ కెనడా. ఏంటది? చాకు, ఒరిజినల్ చాకు తెచ్చినావు? అమ్మ ఇంట్లోనే తెచ్చినా. ఏదైనా ఒరిజినాలిటీ ఉంటుంది. చాకులు అయినా సరే, చాకులు అంటే 4 అయినా సరే. యూత్ ఎవరైనా అమ్మాయిలు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, నాకు డిఎం చేయండి. స్కామ్ గేమ్ మనంతా వద్దు ఫ్రెండ్స్, మనం చీట్ చాట్ చేసుకుందాం మంచిగా. చిట్ చాట్. హలో, హ్యాపీ బర్త్డే డాక్టర్ అమ్మా. థ్యాంక్ యూ. వావ్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ తేజ. అంతేనా? హ్యాపీ బర్త్డే టు యూ. గుడ్లు గుడ్ల తీరా గుడ్డు కార్లు వద్దన్నావు కదా బ్రో. అరే నేను కార్లోనే వస్తాను. మీ గాడ్ బ్లెస్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సిల్వర్ జూబిలీ వేసుకున్నావు, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ కూడా వేసుకోవాలి. థ్యాంక్ యూ.
ఎవరి సైడ్ కేక్ కాన్సెప్ట్ చేయండి కానీ ప్రెసెంటింగ్ ద అవార్డ్ ద ఆస్కార్ అవార్డ్ గోస్ టు అరే గుడ్లు ఎవరా నీ అమ్మ జోక్ చేసిన ఛాంపియన్ అవార్డు మామయ్య తరపు అందరి తరపున సిల్వర్ జూబ్లీ వేసుకున్నందుకు ఇది మొత్తం తిప్పు షేక్ చేసి అట్లా షేక్ చేసినాను ఆల్రెడీ తిప్పి ఇట్లా కొడితే తప్పని వెళ్ళిపోతుంది పైకి ఒక్క షాట్లో వీడియో రావాలి గట్టి కొట్టు గట్టి కొట్టు గట్టి కొట్టురా నీ అమ్మ ఇది పాప్ చేసినట్టు లేదురా ఇట్లా షేక్ చేసి ఇట్లా తప్పని కొట్టురా గట్టిగా ఇట్లా గట్టి కొడితే తప్పని వెళ్తాయి సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. తాగొచ్చు తీయగా ఉంటుంది రా జస్ట్ జ్యూస్లో గుడ్డు కొడతాం అనుకున్నావా టిష్యూ తీసుకురా టిష్యూ లేదు The next morning. ఇది వచ్చేసి నా లాస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్ అనమాట. మా మమ్మీ సెలెక్ట్ చేసి వచ్చింది. నాకు పర్సనల్గా ఈ కలర్ అండ్ ప్యాటర్న్ నచ్చింది. నాకు సెట్ అయిందా లేదా కామెంట్స్లో చెప్పండి. యూజరా అండి, వాట్ ఆర్ యూ డూయింగ్? క్యారెట్ హల్వా, సారీ గాజర్ కా హల్వా. గాజర్ గాజర్ కా హల్వా ఎట్లా వచ్చినా తినాలి మూసుకొని. అంతేనా? అంతేరా. వచ్చా నీకు అసలు? మాడిపోయినాయి కదా. రోస్ట్ అయినాయి మాడలు అంతే ఉంటాయి. ఏంటి రోస్ట్ అంటే మాడినాయి అనుకో. అదే ఈరోజు వీక్ డే కదా, ఎందుకు నువ్వు ఇంట్లో ఉన్నావు? అంటే ప్రకృతికి షాక్ అయినా క్యాండిడేట్ పుట్టిందని. ఏంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టినప్పుడు హాలిడే ఇస్తారు కదా, అట్లా అట్లా హాలిడే తీసుకున్నాను ఇస్తలేరు అని. నైస్ అండి, నైస్ నైస్, సో నైస్. కలర్ఫుల్ ఉంది కదా. మరి అరే ఇది చాలా ఇంపార్టెంట్. మన ఫోటోలో మనం తీసుకుంటే తీసుకున్నాం. బర్త్డే కాలు దగ్గర పెట్టు. మంచిగా రా మొక్కు, మంచి మొక్కు. అంతా బాగుండాలి, అప్పుడప్పుడు సైక్ చేయకుండా మంచిగా ఉండాలమ్మా. తినాలి, తిని ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకో. సుఖంగా ఉండి నా సుఖం పెట్టు. చెప్పండి సార్, చెప్పండి సార్. ఓరక్షన్ లాగ్ తీయడం మర్చిపోయినా మళ్ళీ. ఓరక్షన్ అమ్మా. బర్త్డే మేడం, కత్తులు పడకమ్మా. Thank you so much. It's my birthday today. హ్యాపీ బర్త్డే. అట్లా చెప్తారా ఇప్పుడు? సో ఇప్పుడు ఏడికి వెళ్తున్నామంటే విన్సర్ టెంపుల్. మీకు అందరికీ తెలిసిందే కదా, శివరాత్రి రోజు వ్లాగ్స్ చూసింటే ఆ వ్లాగ్లో ఉండే టెంపుల్కి వెళ్తున్నాము. ఏదో టెంపుల్కి వెళ్ళాలి కదా బర్త్డే రోజు అని చెప్పి. దేవుని కూడా హాయ్ చెప్పినట్టు ఉంటుందన్నా. అవును, అప్పుడప్పుడన్నా చెప్పాలి కదా. అదే ఇండియాలో ఉంటేనా వారం వారం చెప్తుండే హాయ్. ఆడ బదిలించలేక నేను కెనడా పంపించేసినట్టు.
అరే నువ్వు ఫస్ట్ వెళ్ళిపోరా అంటాడు, నువ్వు మింగేరా నువ్వు టైం అవుతుంది వెళ్ళిపో అంటాడు. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి బాడీ బర్త్డే అంటే మనము మన బాడీకి వీఆర్ గివింగ్ గిఫ్ట్, ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. మనం పుట్టినందుకు మనకు మనం సెల్ఫ్ గిఫ్ట్ ఇవ్వాలి. సెల్ఫ్ రిలాక్సేషన్, సెల్ఫ్ కంఫర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే మసాజ్ థెరపీకి వెళ్తున్నాం. ఏంటి సార్ అది? మసాజ్ థెరపీకి వెళ్తున్నాం. మసాజ్ థెరపీ గైస్, ఇట్స్ మసాజ్ థెరపీ అంట, ఏదో ఒకటి థెరపీయో. సో మసాజ్ థెరపీ అండ్ కైరో బుక్ చేసుకున్నాము ఈరోజే ఆఫ్టర్నూన్. సో అలా రిలాక్స్ అవ్వచ్చు. యూజువల్గా అయితే ఖాళీగా ఉంటుంది టెంపుల్, కానీ నా బర్త్డే రోజు గురు పౌర్ణమి ఉండడం వల్ల ఒక 5 to 10 మెంబర్స్ ఉండే టెంపుల్లో. ఫస్ట్ నవగ్రహాల దగ్గర తిరిగి మొక్కి ఇంకా టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. టెంపుల్ లోపల అయితే మీరు ఆల్రెడీ చూసిండ్రు కదా, గణేష్, అమ్మవారు విగ్రహాలు, రాధాకృష్ణ, సీతారాములు అన్ని విగ్రహాలు ఉంటాయి ఇట్లా లైన్గా, మంచిగా పాలరాయితో చేసినవి. అండ్ డైలీ ఒక డెకోర్ లాగా చేస్తారనమాట. వీళ్ళు చూడండి మంచిగా కాన్సన్ట్రేషన్తో మెడిటేషన్ చేస్తున్నారు. అండ్ టెంపుల్లో ఒక సైడ్కి ఇలా హిందీలో సత్యనారాయణ కథ చెప్పించుకుంటున్నారు. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో. అదే మన దగ్గర అయితే ఒక వైబ్ ఉంటుంది, ఒక ఈవెంట్ లాగా చేసుకుంటాం మనమైతే. ఇది గైస్ ఇన్ టచ్ కైరోప్రాక్టిక్ అండ్ వెల్నెస్ సెంటర్. సో ఇందులోనే అపాయింట్మెంట్ బుక్ చేసినుండే. ఇన్ టచ్కి రాగానే కైరోప్రాక్టిక్ నా డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకొని ఇంకా నా డైలీ హ్యాబిట్స్ అవన్నీ నోట్ చేసుకుంది, ఎగ్జామిన్ చేసి దెన్ థెరపీ స్టార్ట్ చేసింది. ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా డెలికేట్గా చేస్తా అన్నది. అండ్ నెక్స్ట్ ఈజ్ ద మసాజ్ థెరపీ. ఇదైతే చాలా నచ్చింది నాకు. ఆ అంబియన్స్, మ్యూజిక్ చాలా సూదింగ్ ఉండే. నాకైతే నిద్ర వచ్చింది మంచిగా ఆ మసాజ్కి. ఇప్పుడే ఏంటి మసాజ్ మంచిగా అయిపోయింది. కైరోప్రాక్టిక్ అంత వర్తీ కాదు కానీ మసాజ్ అయితే వర్తీనే అనిపించింది. ఇప్పుడు అయితే ఇండియన్ ప్యారడైస్కి వెళ్తున్నాం లంచ్ కోసం అని చెప్పి. అంబియన్స్ మాత్రం చాలా బాగుండే. ఆ రోజు మెనూలో చికెన్ మండి స్పెషల్ అంటే ఇంకా చికెన్ మండి అండ్ సమ్ చికెన్ స్టార్టర్ ట్రై చేసి ఇంటికి వెళ్ళిపోయాము. One eternity later. హలో, ఇదేనా? ఎట్లుంది, నచ్చిందా డ్రెస్ నీకు? వెళ్దామా ఇక? హోటల్ రెస్టారెంట్ వాడికి 7 అని చెప్పినావు, 7:10 అవుతుంది. నా అవుట్ఫిట్ చూపించే టైం కూడా ఇవ్వలేడు గైస్. అంత గొప్ప అవుట్ఫిట్ ఏం కాదు. మంచిగా అరే స్టార్ట్ వచ్చాయా? కొత్త షర్ట్, కొత్త స్పెక్స్, కొత్త ప్యాంట్. మళ్ళీ కుడతామా ఏంటి? నాకు నచ్చింది. కొత్త గాగల్స్ గైస్. నా బర్త్డేకి ఆయన సోపులు పడుతుంది. ప్రిస్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి సన్ గ్లాస్ దొరకడమే అది కష్టం. నా అవుట్ఫిట్ అయితే చాలా నచ్చింది, కూల్ ఉంది. ఆయన షర్ట్ నేనే సెలెక్ట్ చేసిన. బాగుంటుంది. హాట్. ఎక్కడ ఇప్పుడు కోటానా? కోటా గైస్, కోటా. అక్కడ తినాలి కోటాలో, ఇక్కడ గుడ్ లైఫ్ లో జిమ్కి వెళ్ళాలి. హియర్ ఇస్ ద రెస్టారెంట్. ఏం రెస్టారెంట్ ఇది? అంటే ఇటాలియనా ఇండియనా? ఇటాలియన్ రెస్టారెంట్ రా. ఇటాలియన్ రెస్టారెంట్. ఓకే గాయ్స్, లోపలికి పోదాం. Here is the restaurant guys. ఏ బాగుంది. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. ఓవర్ యాక్షన్ చేస్తుంది కదా.
ఫ్రెండ్స్ ఆర్ ఆన్ ద వే గాయ్స్. ఎందుకు నీకు ఇటాలియన్ రెస్టారెంట్స్ అంటే ఇష్టం? నేను ఇటలీలో పుట్టాల్సిన వాడిని బై మిస్టేక్ ఇండియాలో పుట్టినా. ఎక్కడో ఇటలీ ఫుడ్ అనేది నాకు కనెక్ట్ అయింది. హ్యాపీ బర్త్డే. ఇట్ వాస్ ట్రూలీ వన్ ఆఫ్ ద బెస్ట్ బర్త్డేస్ ఆఫ్ మై లైఫ్. అసలు నా బర్త్డే రోజు ఫుల్ డే నన్ను హ్యాపీగా ఉంచిండు. నేను నా కెమెరా ఇండియా ప్యారడైస్లో మర్చిపోయినా కూడా ఆయన ఆల్రెడీ చాలా టైర్డ్ ఉన్నా ఫస్ట్ నన్ను ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళిండు కెమెరా తీయడానికి. ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయలేడు అసలు. ఇలాంటి చిన్న చిన్న ఎఫర్ట్స్ చూసినప్పుడే ఐ రియలీ ఫీల్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్. థ్యాంక్ యూ బుజ్జి ఫర్ మేకింగ్ మై 25th బర్త్డే సో స్పెషల్. దువ్వన్లా ఉంది ఇది. ఏంటది? పాస్తా అండ్ చికెన్ పాస్తా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. అది ఊరి మెగా విష్. నెక్స్ట్ లాటరీలో 10 కోట్లు. బిస్మిల్లా కాదు, మంచిగా మంచిగా వరకు. హ్యాపీ బర్త్డే. బాయ్. వీళ్ళే ఇచ్చారు. వాళ్ళే ఇచ్చారా అంటే నేను పెడతా. వద్దులే ఇప్పుడు డైట్ అది వద్దులే, నాకు టేస్ట్ బాగుంటుందని చెప్పినా. ఎన్ని టైమ్స్ అంతే కానీ ఆనందం రాలేదు గాయస్. ఆడ కూడా కొరుకుతున్నారు. కాదు, ఏ చాక్లెట్ పైన స్టిక్కర్ ఇది. స్టిక్కర్ క్యూట్ ఉంది. ఇంకేరా గుర్తా గుర్తా. మెత్తలొద్దు, ఏమొద్దు, చేతులు కావాలి. గైస్ కేక్ వచ్చింది, చాక్లెట్ కేక్. చాక్లెట్ కేక్ గైస్, వావ్ గైస్, ఫ్రమ్ ఇయానా కేక్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పు బ్రో, ఫుడ్ రివ్యూ. ఇక్కడ ఇట్లా ఇట్లా కట్ చేయి. నా కెమెరా దగ్గర ఇట్లా కట్ చేయి బ్రో, ఎస్థెటిక్ గా కట్ చేయాలి. ఎస్థెటిక్ అంటే ఇది తిప్పు, ఎస్థెటిక్ గా కట్ చేస్తావు ఇప్పుడు. ఎస్థెటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటే నోట్లో పెట్టు. ఇట్లా ఇట్లా ఇట్లా. జంపర్ మే బంపర్. కేక్ కటింగ్ తర్వాత మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఐ రియలీ లవ్డ్ ఆల్ ద ఎఫర్ట్స్ హీ వాస్ పుట్టింగ్ ఇన్ టు మై బర్త్డే. పెద్ద పెద్ద సర్ప్రైజెస్ అండ్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కంటే ఇలా చిన్న చిన్న ఎఫర్ట్స్ అండ్ క్యూట్ మూమెంట్స్ చాలా నచ్చుతాయి నాకు. ఐ రియలీ ఎంజాయ్ ఆల్ ఆఫ్ దెమ్. అటు పోయి ఇటు పోయి అమ్మ ఎండకి డ్రైన్ అయినా కొద్దిసేపు, కానీ ఫైనల్లీ ప్రాజెక్ట్ సక్సెస్. అంటే నువ్వు ఒక మనిషి పక్కన ఉండి చేయడం కష్టం కదా, అందుకే నేను మనతో మాట్లాడినా తెలియకుండా. వాడికి నేను నిన్న కూడా వచ్చిన, నిన్న ఈవినింగ్ వర్క్ నుంచి 1 అవర్ ముందే వచ్చేసి వాడిని అడిగిన, అరే ఫిక్స్ అయిపోయినా ఇదే టేబుల్ నుంచి 1 అవర్ ముందా? 4 o'clock అయిపోయింది వర్క్. 5 వరకు 5:15 దాకా వచ్చి ఏ టైంకి ఏం చేయాలి అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ టేబుల్ అరేంజ్ చేయండి, ఇక్కడ లైట్ కొంచెం డల్ అనిపిస్తుంది, అక్కడ చీకటి ఉంది, సో బ్రైట్ ఉండాలి మాకు
ఫొటోస్ కొంచెం రావాలి. అట్లనే మేము కెమెరాతో వీడియో తీసుకుంటాం, ప్రాబ్లం ఏమైనా ఉందా అని అడిగిన. వాడు లేదు అని. కేక్ కటింగ్ ఫీజు ఎంత అని అడిగిన. కేక్ కటింగ్ ఫీజా? $2. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జిబాబు. కేక్ కూడా నేను 4-5 ప్లేసులు చూసిన. నేను జయంత్ ఒక రోజు మొత్తం తిరిగినాం కేక్ల కోసం. ఆ రోజు 2 hours తిరిగినాం. 2 hours. దాని ముందు రోజు నేను ఒకసారి తిరిగిన, మళ్ళీ ఒక ఆన్లైన్లో ఒక వారం నుంచి తిరిగిన, మళ్ళీ ఒక ఆన్లైన్లో ఒక వారం నుంచి తిరిగిన. తర్వాత మా కేక్ అంతా కేక్ కోసం ఇంతగానమ్మా? అరే మంచిగా నువ్వు కేక్ మంచిది, నువ్వు రిక్వైర్మెంట్ అయింది, నీకు చాక్లెట్ కావాలి, స్పాంజీ ఉండాలి, ఐస్ కేక్ ఏంది కూల్ కేక్ లాగా ఉండాలి. ఇక్కడ నువ్వు కూల్ కేక్ ఏదైనా షాప్లో కొనిపిరా చూస్తా, ఎక్కడ దొరకదు ఇక్కడ. నేను చేపించిన కాబట్టి నీకు అది కూల్ కేక్. అంటే మీ పేరెంట్స్ మిస్ అవుతున్నావు కదా, వాళ్ళు ఏమైనా ప్రేమ పిలిచి పేర్లు ఏమైనా ఉంటే అది రాపిద్దాం కేక్ మీద అనుకున్నా. యాక్చువల్గా డాక్టర్ అమ్మ అని మామయ్య అంటారు కదా, అది రాపిద్దాం అనుకున్నా. కాకపోతే కేకులో డాక్టర్ అమ్మ అనేది ఫిట్ అయితే లేదు. ఈ డాక్టర్ అమ్మ ఫిట్ అయితే లేదే అనుకోని మళ్ళా చెప్దాం అనుకునే లోపు అత్తమ్మ నుంచి మళ్ళీ మెసేజ్, అంటే నువ్వే అక్కడ ఉంటున్నావు కదా కట్ చేస్తున్నావు కానీ నువ్వు ఎట్లా పిలుస్తావు ప్రేమగా అదే రాసే కేక్ మీద అని చెప్పి అత్తమ్మ రిప్లై ఇచ్చింది. సరేగా బుజ్జి అనే పెడదాము, ఇప్పుడు బుజ్జి అనే పిలుచుకుంటాం కదా అని చెప్పి అది ఫిక్స్ అయినా. పేరు అయిపోయింది, ఫ్లేవర్ అన్నీ అయిపోయినాయి. డిజైన్ దగ్గర ఆమె బొమ్మలు చేయలేను, మొత్తం ప్రింట్ తీస్తా ఉంటుంది. అంత ప్రింట్ ఎందుకు, అంత ప్రింట్ అయితే పేపర్ ఎంత ఉంటుంది ఎందుకని చెప్పి వేరే ఆల్టర్నేటివ్ వెతికిన, సెలెక్ట్ చేసిన. ఇది బాగుంది. సరే ఇప్పుడు ఒక లాటరీ టికెట్ కొందాం. విల్ టెస్ట్ యువర్ లక్ టుడే. టెస్ట్ అంట, టెస్ట్ ఊరికే నీకు కనిపిస్తా, చూద్దాం. వచ్చిందనుకో సూపర్, లేకపోతే ఇంకా సూపర్. దాని తర్వాత కెసినోకి వెళ్దాం. కెసినో రికార్డ్ చేసుకోలేం ముందు చెప్తాను. ఐడియా ఇచ్చినావా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ వెరీ క్యూట్ వైఫ్ టు మీ. అబ్సెషన్ నిక్కి అంటే అబ్సెషన్ నిక్కి అన్నాడు గైస్. లాటరీ కొనిస్తున్నాడు గైస్. లాటరీ ఎన్ని పాయింట్స్ కార్డ్ వచ్చి థ్యాంక్ యూ. లాటరీ కొన్నా దండిగా. ఇది కెసినో లోపల గైస్. ఫుల్ లైట్స్తో జిగేల్ 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 అంటుంది. ఫస్ట్ టైం వచ్చిన కెసినో లోపలికి. ఐ షో యూ దిస్. ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది కదా. వావ్ గైస్ చూడండి, వచ్చాడు గేమర్. రే ఇది తీయద్దురా రే. ఎస్ గైస్, ఈరోజు ఈడ వీడియోస్ తీయొద్దంట. సో బాయ్ బాయ్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. మీ డాడీ స్టైల్. థ్యాంక్ యూ. చెప్తానే ఉన్నారు 3 రోజుల నుంచి. దిస్ ఈస్ ద లాంగెస్ట్ బర్త్డే ఫర్ మీ. అంటే ఇండియాలో 12కి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, అండ్ ఈరోజు ఇక్కడ నైట్ 12 వరకు ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎ లాంగ్ బర్త్డే అని చెప్పాలి. ఫస్ట్ టైం ఇంత పెద్ద బర్త్డే. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద విషెస్. నేను కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోయినా, అంటే చాలామంది పెట్టినారు కాబట్టి ఆల్మోస్ట్ రిప్లై ఇచ్చిన. రిప్లై అయిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రిప్లైస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలబ్రేటింగ్ దిస్ మచ్ బ్యూటిఫుల్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. వన్స్ అగైన్ కమెంట్ లో కూడా మా డాడీ ఇట్లనే చెప్తాడు, వన్స్ అగైన్ వన్స్ అగైన్ వన్స్ అగైన్. ఈరోజు పొద్దున 3 గంటలకి స్టార్ట్ చేసిన. ఈ రోజు పొద్దున కాదు గైస్, నిన్న రాత్రి పొద్దున 3 o'clock నుంచి చెప్తానే ఉన్నాడు. అమ్మో హ్యాపీ బర్త్డే తోనే ఐ లవ్ యు సో మచ్. హ్యాపీ బర్త్డే తోనే చేయాలి. ఈరోజు పౌర్ణమి గైస్. ఐ విల్ షో యూ. ఎక్కడమ్మా చూపియాలా? అక్కడుంది మూన. ఇంత బ్యూటిఫుల్ కదా అసలు. దట్
that's it for the vlog, guys. Hope you enjoyed our video. Thank you so much for wishing me. See you all in the next video. Bye bye. Stay tuned for Andy's Canada vlogs. Bye bye.